సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ కార్యక్రమంలో యువతకి ముఖ్యంగా ఎవరైతే ఇంటర్వ్యూలు పెడుతున్నారో కొత్తగా, అలాగే ఎవరైతే కొత్తగా జాబ్స్ జాయిన్ అయ్యారో, ఎవరైతే కొత్తగా వ్యాపారాలు మొదలెట్టారో, ఎవరైతే కొత్తగా వాళ్ళు ఒక పాలిటిక్స్లో జాయిన్ అయ్యారో, ఇలాంటి వాళ్ళకి జీవితంలో సక్సెస్ కావాలి. వాళ్ళు బిగినింగ్ స్టేజ్లో ఉంటారు. సక్సెస్ రావాలంటే వాళ్ళు కొన్ని సాఫ్ట్ స్కిల్స్, అవి సాఫ్ట్ స్కిల్స్ అంటే విజయం సాధించడానికి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. చాలామంది శిక్ష సామర్థ్యాలు ఉంటాయి, యువతకి శిక్ష సామర్థ్యాలు ఇంత కొదవేం లేదు, కానీ సరైన విధంగా ఎలా చేయాలి అనేది కోసం చాలా మంచివాళ్ళు, చాలా మంచి వాళ్ళు యువత, కానీ లైఫ్లో ఫెయిల్ అయిపోతున్నారు. వాళ్ళు ఇంటర్వ్యూలు కడితే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతున్నారు, ఉద్యోగాల్లో అన్ఫిట్ లాగా ఉన్నారు, వ్యాపారాలకు అన్ఫిట్ లాగా అవుతున్నారు. శిక్ష సమస్యలు లేక ఉన్నాయి, కానీ ఎందుకని వాళ్ళకి ఆ సాఫ్ట్ స్కిల్స్ తెలియకపోవడం వల్ల. అదంతా ఎలా ఏంటి ఈ సాఫ్ట్ స్కిల్స్ అంటే సాఫ్ట్ స్కిల్స్ మనం చాలా తెలుసుకున్నాం గత 2 ఎపిసోడ్స్లో. ఈ సాఫ్ట్ స్కిల్స్ యొక్క ప్రత్యేకత, విశేషత ఏంటో తెలుసుకున్నాం. ఈ రోజున మనం ఫ్రెండ్లీనెస్ అంటే స్నేహశీలత, ఎవరితో అయినా స్నేహం చేయగలగడం, అది సక్సెస్కి చాలా ఇంపార్టెంట్. అది ఉద్యోగం కావచ్చు, లేకపోతే వ్యాపారం కావచ్చు, లేకపోతే రాజకీయాల్లో ఈ నాయకుడిగా రాణించాలంటే కూడా కావచ్చు. ప్రతి వాళ్ళని ప్రేమగా పలకరించడం, ఆప్యాయంగా పలకరించడం, తనవాడుగా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్లీనెస్. మీరు చూడండి, రాజకీయాల్లో చాలామంది అలా దూసుకెళ్ళిపోతుంటారు. బ్రదర్ అంటూ ఇలా చేసేసి అలా చేస్తారు. అంతే, వాళ్ళకి చక్కగా వాళ్ళకి అనుకూలంగా ఉంటారు, వాళ్ళకి సహాయం చేస్తుంటారు, వాళ్ళతో పాటు ఉంటారు. అలా కాకుండా నేను నాయకుడిని నేను విర్రవీగడా అయిపోయాడు, ఏమంటే సోదులో లేకుండా పోతాడు. అందుకనే ప్రతి వాళ్ళ వంక ప్రేమగా, ఆప్యాయంగా, ఆదరంగా, స్నేహంగా చూస్తారు, ప్రవర్తిస్తారు. అప్పుడే వాళ్ళ సక్సెస్. అంచేత వీటన్నిటిలో ప్రతి వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళరు కదా. అంటే ఇంటర్వ్యూలోకి వెళ్ళండి, ఉద్యోగాలకు వెళ్ళండి, వ్యాపారాల్లోకి వెళ్ళండి, దేంట్లో వెళ్ళినా సరే ఫ్రెండ్లీనెస్ అనేది, స్నేహశీలత అనేది సక్సెస్ ఫార్ములా. ఇది ఒక సాఫ్ట్ స్కిల్ అన్నమాట. సాఫ్ట్ స్కిల్లో కూడా ఫ్రెండ్లీనెస్ స్కిల్. ఏం ఫ్రెండ్లీనెస్ స్కిల్? ఇవాళ మనం ఆ ఫ్రెండ్లీనెస్ స్కిల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అలాగే సాఫ్ట్ స్కిల్స్ చాలా తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఏమిటి ఈ ఫ్రెండ్లీనెస్ అనే సాఫ్ట్ స్కిల్స్లో ఏ రంగా అంటే వాళ్ళు ముఖ్యం దీనిలోకి ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు తనతో ఉన్న వ్యక్తులతో చాలా స్నేహపూర్వకంగా, ఫ్రెండ్లీగా వ్యవహరించడం. ఇంతకుముందు చెప్పుకుని ఎలా ఉంటారు, ఫ్రెండ్లీ గురించి వాళ్ళు పలకరించడం, ఎలా పలకరించడం ఏంటి అనేది అనగానే మీకు ఇంకా రకరకాల విషయాల్లో ఇది ఏంటి అంటే, ఎందుకు ఈ ఫ్రెండ్లీనెస్ అంటే ఒక ఎదుటి వాళ్ళకి ఈ స్నేహపూర్వకంగా ఈ వ్యక్తితో మనం చక్కగా ఉండవచ్చు, ఈ వ్యక్తితో మనం ఉద్యోగంలో ఉండవచ్చు, ఈ వ్యక్తితో మనం వ్యాపారం చేయవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్. అలాగే వీళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు స్నేహపూర్వకంగా ఉంటారో తక్కిన వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా తయారవుతారు. స్నేహం చాలా గొప్పది. స్నేహశీలత కానీ స్నేహం అనేది చూసారా, ఆ స్నేహం అనేది మాత్రం చాలా విడదీరాయన అనుభవం. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఆ ఫ్రెండ్లీనెస్ చాలా కావాలి. ఒక బాస్ ఉంటాడు, నేను బాస్ అని కూర్చుంటే ఎవడు సరిగ్గా చేయడు. స్నేహంగా ఉంటేనే కింద వాళ్ళు పనిచేస్తారు. అది గుర్తించండి. నేను బాస్ అని కూర్చుంటే జీ సార్ అనొచ్చు, కానీ పని విషయంలో మాత్రం వాళ్ళు సరిగ్గా కోఆపరేట్ చేయరు. ఏం చేస్తారు? కోఆపరేట్. కానీ అలా కాదు, ఎప్పుడైతే బాస్ చాలా క్లోజ్గా, చక్కగా, స్నేహంగా ఉంటాడో, వాళ్ళ కష్టసుఖాల్లో వాడు స్నేహంగా మాట్లాడతాడో,
తప్పకుండా ఆ ఉద్యోగంలో ఉన్న వాడు అతనికి చాలా ఆ ఉద్యోగంలో చక్కగా బిజినెస్లో కానీ వాటిలో కానీ చక్కగా సక్సెస్కి తోడ్పడతాడు. అంచేత ఫ్రెండ్లీనెస్ అనేది చాలా అవసరం సాఫ్ట్ స్కిల్స్లో. ఇది కాన్ఫిడెన్స్, అలాగే దాంట్లో పనిచేసేవాడికి కాన్ఫిడెన్స్ వస్తుంది, అలాగే ఎవరి బాస్ ఉన్నారో ఎవరున్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అంచేత ఫ్రెండ్లీనెస్ అనేది సక్సెస్కి ఒక ఫార్ములా, అది గుర్తించండి. ఏంటి హౌ టు షో ఫ్రెండ్లీనెస్? బాగుందండి ఫ్రెండ్లీనెస్ అన్నారు, ఎలా ఫ్రెండ్లీనెస్ అని ఏ రకంగా చూపిస్తాం? ఎక్కడే సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడం. సాఫ్ట్ స్కిల్స్ ఒక మామూలుగా చాలామంది చూడండి, మీకు పరిచయం ఉన్న పరిచయం లేకపోయినా ఒక చిరునవ్వు అలుస్తారు. మీరు దగ్గరికి వస్తే వాళ్ళ ఇంకా చూస్తారు, చూడగానే ఈయనెవడో మాకు తెలియదు అనుకున్నాడు. అలా అంటే అని చిన్న చిన్న చిరునవ్వు, పెదాల మీద నవ్వు, చిన్న చిరునవ్వు ఆ పెదాల మీద కొడితే చాలు వాళ్ళు అయిపోతారు. అంచేత వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఈ వ్యక్తి మీద ఎవరైతే చిన్న చిరునవ్వు చూపించారో ఆ వ్యక్తిలో ఒక రకమైన ఆత్మీయత పెంపొందించుకుంటారు. అంచేత ఒక ఏమిటి ఈ సాఫ్ట్ స్కిల్స్లో ఏరుగా చేయాలి, హౌ టు షో ది ఫ్రెండ్లీనెస్. ఫ్రెండ్లీనెస్ అన్నారు బాగానే ఉందండి, ఏం చేయాలి అని అంటే దానికి చిన్న చిరునవ్వు, పెదాల మీద చిన్న చిరునవ్వు చూపించడం, మాట్లాడుతుంది చక్కగా. ఆ చూపిస్తుంటే వీళ్ళకు కూడా మనసులో మనుషులను చూసి వాళ్ళ పనిలో ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు ఆ స్ట్రెస్ తగ్గిపోతుంది. ఈ చిరునవ్వు చూపించే దాంతో అతనిలో ఉన్నటి ఒక ఆ స్ట్రెస్ పోతుంది, ఫీల్ గుడ్ హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి ఎక్కువగా, వాళ్ళకి ఎనర్జీ వస్తుందండి. ఎవరైతే ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారో వాళ్ళలో ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఎందుకని ఎవరైతే ఫ్రెండ్లీగా ఉండి ఎదుటి వాళ్ళు ఆప్యాయంగా చూస్తారో దాంతో వాళ్ళు ఫీల్ గుడ్ హార్మోన్స్ వచ్చే మనిషి హుషారుగా చక్కగా ఎనర్జెటిక్గా తయారవుతారు. అంతేగాని తన పని ఏదో, తన జాబ్ ఏంటో, తన భాష అనేదో అలా ఉన్నట్లయితే మాత్రం వాడికి ఎప్పుడు స్ట్రెస్లోనే ఉంటాడు, వాడు అనారోగ్యం కూడా పాలవుతాడు. ఇంకోటి ఏంటంటే ఎవరితో మాట్లాడితే ప్రేమగా మాట్లాడు. మనం అవుట్ అనుకున్నాం కదా హౌ టు షో ఫ్రెండ్లీనెస్. ఒకటి పెదాల మీద చిరునవ్వు చూడగానే ప్రతి వాళ్ళని చిన్న చిరునవ్వుతో వాళ్ళని జస్ట్ వాళ్ళు ఎవరో మనం తెలియదు అసలు, వాళ్ళు మన ముఖం చూశారు, మన వంక చూస్తున్నారు, చిన్న మనం కూడా రెస్పాన్స్ చేయాలి. వాళ్ళు చూశారు కదా, వాళ్ళు చూడకుండా నవ్వట్ల, వాళ్ళు మన వంక చూస్తున్నారు, చిరునవ్వు అండి అంటే వాళ్ళకి మనం చూసిన చిన్న రికగ్నైజ్ చేశారు. మరి ప్రతి వ్యక్తికి ఒక రికగ్నిషన్ అనేది కావాల్సి వస్తుంది మేడం. అది జాబ్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ ఉంటే దాంట్లో కస్టమర్స్ వస్తుంటారు, వాళ్ళు వస్తుండగానే చిన్న చిరునవ్వుతో వాళ్ళని ఆహ్వానించాడు. నోటితో కూడా వెల్కమ్ అని అనవసరం లేదు, చిన్న చిరునవ్వు చూపిస్తే చాలు వాళ్ళు అతను చాలా ఇక్కడ ఎంత ప్రేమగా ఉంటాడో అతను, ఆ షాపులో వాళ్ళు అక్కడున్న ఆ సేల్స్ గర్ల్స్ ఎంత ప్రేమగా ఉంటారో చక్కగా స్మైల్ చేస్తూ ఉంటారు. ది స్మైల్ డజంట్ కాస్ట్ ఎనీథింగ్ బట్ కాస్ట్ సో మచ్. చిన్న చిరునవ్వు చాలా పెదాల మీద చిందించడంతో ఏం పోయినే లేదండి, కానీ చాలా వ్యాపారం సాధించుతుంది. అంచేత బిజినెస్లో ఉన్నప్పుడు అక్కడున్న వాళ్ళు కౌంటర్లో ఉన్నవాళ్ళు కానీ, అక్కడ కస్టమర్స్ కానీ, అక్కడ బాస్ కానీ, అక్కడ అందరూ కూడా చిరునవ్వు ప్రతి వాళ్ళు ఒకసారి కదా 10 సార్లు వస్తారు షాప్. అంచేత చిరునవ్వు అది సాఫ్ట్ స్కిల్స్లో చిరునవ్వు. అంచేత రెండోది ఏంటంటే చక్కగా ప్రేమగా ఏం కావాలండి, ఏం కావాలి, ప్రేమగా మాట్లాడు. సాఫ్ట్ స్కిల్స్లో ఈ ఫ్రెండ్లీ నేచర్లో చాలా ప్రేమగా మాట్లాడు. అలాగే ప్రతి మీరు బాడీ లాంగ్వేజ్, మాట కూడా అవసరంలా, మన బాడీలోనే మన ఎక్స్ప్రెషన్సే రెండో వాళ్ళని ఆకట్టుకుంటాయి. అంచేత బాడీ లాంగ్వేజ్ ఎదుటి వాళ్ళని చూడగానే, లేదా ఏదో అంటున్నారనుకోండి, చక్కగా మాట్లాడుతుంటారు, ఇలా భుజాలు కదా ఇలా ఎగరేస్తారనుకోండి, వావ్ ఎంత బాగా చెప్పారండి, ఎంత దగ్గర చెప్పారండి, ఏమైనా చెప్తారు వాళ్ళు, ఓ నైస్ ఇలా ఎక్కతాను భుజాలు కదా. జస్ట్ మీరు చాలు వారికి ఆ ఎదురుగా వచ్చిన కస్టమర్కి ఎక్కలేనిటి మీ వీడియోకి అభిమానం కలుగుతుంది, ఎంత దగ్గర చెప్పారండి, ఎంత మంచి సలహా ఇచ్చారండి మీరు, వావ్. అంటే
తనకు తెలియంది వాళ్ళు చెప్పారన్నట్లుగా అనిపించి వాళ్ళని చేశాడు. అంటే ఇది మోసం కాదు, మనుషుల మధ్య మనిషి మధ్య ఉండవలసిన రిలేషన్షిప్ అండి ఇది. అలాగే ఇంకోటి, ఇక మనం ఏదో తలక వంచి ఇలా మాట్లాడగానే ఐ టు ఐ కాంటాక్ట్, కళ్ళ వంక చూసి, ముఖం చూసి, కళ్ళలో చూసి మాట్లాడి చెప్పండి. ఒక బట్టల దుకాణం ఉంది, బట్టలు ఒక లేడీస్ చీర కొనడానికి వచ్చారు. ఆ చీర చూసి చూడండి ఎంత బాగుందో, ఏం బాగుందంటారా లేదా అంటారా, మీకు నచ్చిందా లేదా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం, ఆ కళ్ళల్లో వాళ్ళ యొక్క ఆన్సర్ చూడడం, అంతే. బాగుందా అండి, బాగుంది, ఏం నచ్చలేదా మీకు, అంతే. అలాగా ఇలా కాదు, కళ్ళల్లో కళ్ళు చూస్తే చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఫ్రెండ్లీనెస్లో. అందుకని సాఫ్ట్ స్కిల్స్లో ఫ్రెండ్లీనెస్, హౌ టు షో ఫ్రెండ్లీనెస్ అని దాంట్లో చిరునవ్వు, ప్రేమగా పలకించడం, బాడీ లాంగ్వేజ్, రెండోది ఐ టు ఐ కాంటాక్ట్, దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే కొంచెం తెలుసుకుని మరి అడగచ్చు, మీ పేరేంటండి అంటారు, ఓ సమ్ ఎక్స్ ఏదో పేరు చెప్తారు. ఇంకా అక్కడి నుంచి ఆ పేరు కూడా మాట్లాడింది, రామంగారు, మీరు చెప్పిన కరెక్టే రామంగారు, అవునండి చాలా బాగుంది చక్కగా, అయితే రామంగారు మాది ఎలా ఉందంటే మా షోరూము, రామంగారు మీరు వచ్చారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకురండి మట్టు, తప్పకుండా అందరూ రండి, చూడండి మాది చూడండి, మా దగ్గర చాలా అన్ని వెరైటీస్ బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీరు చూడండి మీకు ఏం కాదు తీసుకోండి. ఆ పేరు ఇప్పుడు పిలవండి. మనుషులతో మాట్లాడే పేరు తెలుసుకునే, పేరుతో పలకించడం, పేరుతో మాట్లాడడం, పేరుతో అడ్రస్ చేయడం చూసారా, దట్ ఫ్రెండ్లీ నేచర్ సాఫ్ట్ స్కిల్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. ది సక్సెస్కి ఎక్కడ సరే, అది బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, అంతేగాని ఒక బాస్ ఉన్నాడు ఒక ఆఫీసులో, బాస్ ఉంటే ఏదో పిలిచి రావయా కూర్చో చెప్పు అంటే, కాదు సుబ్బారావు వెళ్ళరా కూర్చో చెప్పు, పేరు పిలిస్తే తప్పకుండా ఉంటుంది. ఆ పేరు పెట్టి పిలవగానే, అంతేగాని పేరుతో ఏం మాట్లాడుకున్నాకోండి, ఆ రకమైన అటాచ్మెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్ రాదు. బిజినెస్లో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, ఏదైనా తీసుకోండి, ఏ రంగం తీసుకోండి, అన్నిట్లో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నానే సాఫ్ట్గా చెప్తే పేరు పెట్టి పిలిస్తే ఉన్నటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ రాదు. ఎమోషనల్ కనెక్టివిటీ, మనుషులతో మనిషి కనెక్ట్ అవ్వాలండి, ఫిజికల్గా కనెక్ట్ కాదు, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, అక్కడ సక్సెస్ మనకి. అది సాఫ్ట్ స్కిల్స్లో ఇవి తిరిగిపోవడం వల్లే వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఎంత వాళ్ళలో టాలెంట్ ఉండొచ్చు, వాళ్ళ బిజినెస్లో ఎంతో గొప్ప గొప్ప గూడ్స్ ఉండొచ్చు, ఆఫీసులో ఎంతో గొప్ప గొప్ప విశేషాలు ఉండొచ్చు, ఫెయిల్యూర్ అంతా ఎక్కడ, ఆ ఫ్రెండ్లీ నేచర్ స్కిల్స్ ఉన్నాయి, ఫ్రెండ్లీనెస్ స్కిల్స్ ల్యాకింగ్, దట్స్ ఆల్, జీరో. ఫ్రెండ్లీనెస్ యొక్క స్కిల్స్ ఆ బాస్ కానీ, ఆ ఓనర్ కానీ, ఆ లీడర్ కానీ లేకపోతే అక్కడ ఫెయిల్యూర్. సక్సెస్ అంతా అక్కడ ఉంది. ఇంత ఏంటి డజన్ కాషన్, చిన్న చిరునవ్వు, చిన్న ప్రేమగా చూడడం, ప్రేమగా మాట్లాడడం, బాడీ లాంగ్వేజ్, అలాగే ఐ టు ఐ కాంటాక్ట్. ఏ కష్టం, రూపాయి ఖర్చు పెట్టారా, ఒక పైస కూడా ఖర్చు పెట్టలే కదా, కానీ హ్యూమన్ బీయింగ్ ఒక హ్యూమన్ బీయింగ్ కనెక్టివిటీ, ఆ కనెక్టివిటీ పెద్దాంట్లో తండ్రి కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ ఎక్కడైతే కనెక్ట్ అవుతారో ఫ్రెండ్లీనెస్, దాంట్లో సక్సెస్ ఫార్ములా ఫ్రెండ్లీనెస్, కనెక్ట్ అవ్వడం, రెండో వాళ్ళతో కనెక్ట్ అవ్వడం. ఆ కనెక్ట్ అయిన తర్వాత అంతే, దాంతో ఆనెస్టీ వస్తుంది, గుడ్ విల్ వస్తుంది, తర్వాత బాగా అన్నీ వస్తాయి. అంచేత ఈ ఫ్రెండ్లీనెస్ అనేది ఒక సాఫ్ట్ స్కిల్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంకోటి ఉందండి, సిటీ ఆఫ్ ఫ్రెండ్లీనెస్ అని ఉంటుంది తెలుసా మీకు. సిటీ ఇక ఇండివిజువల్గా చెప్పుకున్నాం, కొన్ని సిటీస్ ఏ పేరేంటి వాటికి ఫ్రెండ్లీనెస్ సిటీస్ అంటారు. వాటి సిటీస్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్ అన్నీ మీకు తెలిసిన కొత్త కాదు, చెప్తాను చూడండి మీకు. సిటీ ఆఫ్ ఫ్రెండ్లీనెస్, ది హ్యారిస్బర్గ్ సిటీ ఆఫ్ ఫ్రెండ్లీనెస్, ది మెల్బోర్న్ సిటీ ఆఫ్ ఫ్రెండ్షిప్, విక్టోరియా బ్రిటిష్ కొలంబియాలో ఉంది, విక్టోరియా దట్ సిటీ ఆఫ్ ఫ్రెండ్లీనెస్. డుబిన్ ఐర్లాండ్లో ఉంది, అది సిటీ ఆఫ్ ఫ్రెండ్లీనెస్. సిడ్నీ ఆస్ట్రేలియాలో ఉంది,
సిటీ ఆఫ్ ఫ్రెండ్లీనెస్. స్కాట్లాండ్ సిటీ ఆఫ్ ఫ్రెండ్లీనెస్. ఇలాగా చాలామంది రకరకాలుగా ఉన్నాయండి. మనం ఆధ్యాత్మిక నగరం అంటారు, ఇంకోటి అంటారు. ఆలంగా సిటీ ఆఫ్ ఫ్రెండ్లీనెస్. ఆ కొన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అక్కడ కల్చర్ అన్నమాట. దట్ ఈజ్ కల్చర్. మనం ఇంతవరకు ఒక ఇండివిజువల్ కల్చర్ ఫ్రెండ్లీనెస్ చూసాం. అసలు మొత్తం ఆ సిటీలో వాళ్ళందరూ కల్చర్ ఇది. వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళకి పడితే చిన్న చిరునవ్వు పడి చూపిస్తారు. కొత్త వాళ్ళు కనబడితే చిన్న చిరునవ్వు ఐటువే కళ్ళతో పలకరిస్తారు. నేను రికగ్నైజ్ చేశాను, మీరు మా ఊరు ఇచ్చారు, చాలా సంతోషం, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ అన్నట్లుగా ఉంటున్నాడు కళ్ళల్లో. వెల్కమ్ టు అవర్ సిటీ, వెల్కమ్ టు అవర్ సిటీ, వెల్కమ్ టు అవర్ మెల్బోర్న్, వెల్కమ్ టు హ్యారిసన్బర్గ్, విక్టోరియా. అక్కడ ఆ రెండో పరక ఎలా ఉంటుందో చూడండి. ఈ రకంగా మనం ఆ సక్సెస్ ఫార్ములా తీసుకున్నట్లయితే ఫ్రెండ్లీనెస్, కేవలం ఫ్రెండ్లీనెస్ అంటే సింపుల్గా చెప్పుకున్నట్లయితే స్నేహశీలత అన్నాం. ఆ స్నేహశీలత కదా ఎంత కథ ఉందో చూసారా. ఇది కావాలి మనకి, ఆ స్నేహశీలత. అలాగే ఇంకా సక్సెస్ అంటే కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ అనేది మనకి సక్సెస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సాఫ్ట్ స్కిల్స్ మరొకటి, సాఫ్ట్ స్కిల్స్ కాన్ఫిడెన్స్ స్కిల్స్ అన్నమాట. కాన్ఫిడెన్స్ స్కిల్స్ అంటే వాడు ఎక్కడైనా సరే ఐ క్యాన్ అన్నట్లు వాడు కనబడాలి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఇలా కూర్చున్నాడు అనుకోండి, వాడు మీద ఇంప్రెషన్ పోతుంది. అయిపోయారు ఆ ఇంటర్వ్యూ ఇయర్కి మీద ఇంప్రెషన్ పోతుందండి. చక్కగా కాన్ఫిడెంట్గా కూర్చోాలి. ఎస్, ఐ కేమ్ ఫర్ దిస్ జాబ్, ఐ డూ మై లెవెల్ బెస్ట్ అనుకోండి. మనిషికి సక్సెస్ కావాల్సింది కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, నమ్మకం, తన మీద తనకు నమ్మకం. మొన్నవాడు ఎప్పుడైనా సరే నమ్మకం ఉన్నాడులాగా ఉంటాడు, నమ్మకం లేనివాడే ఇలా కూర్చుంటాడు, ఇలా చేతులు కొట్టుకుని ఇలా వంగిపోయి కూర్చుంటాడు. వాట్ ఈస్ దిస్? ఒక జాబ్లో కానీ, ఒక ఉద్యోగంలో కానీ, ఒక పాలిటిక్స్లో కానీ ఇలా వంగిపోయి కూర్చోండి, కాన్ఫిడెంట్ కూర్చోండి. మీరు ఎవరిని రెండు వాళ్ళు కించపరచట్లా, పొగరుగా కూడా ఉండరు, పొగరు కాదు, బట్ ఎ సిట్ కాన్ఫిడెన్స్. అది చూసే మనిషి మంచి కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనిపించాలి. కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఇతను తీసుకుంటే ఏ పైన సరే కాన్ఫిడెంట్గా యూ కెన్ డిపెండ్ ఆన్ హిమ్. హీ హ్యాజ్ దట్ నాలెడ్జ్, స్టామినా అనిపించాలి. అంచేత ముందు ఇలా అయ్యేవాళ్ళు మీ గురించి, మీ సామర్థ్యాల గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మీకు ఉండాలి. మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామంటే మనకు ఆ జాబ్, ఏ జాబ్కి వెళ్ళామో దానికి తెలిసి ఉండాలి. కాన్ఫిడెంట్గా వెళ్ళి కూర్చోండి, కాన్ఫిడెంట్ కూర్చోండి. ఇలాగా మీరు వెళ్ళిన జాబ్కి వెళ్ళారు కదా, జాబ్కి వెళ్ళి మీకు తెలిసి వెళ్ళే జాబ్కి వెళ్ళారు, మీకు అన్నీ తెలుసు, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి తెలుసు. వాళ్ళు ఏమమ్మా మీకు అన్నీ తెలిసే వెళ్ళారు, తెలుసుకునే వెళ్ళారు. మీరు ఏం చేయాలి, ఎందుకు మళ్ళీ అంత లొంగుబాటు చూసేవాడికి నా ఇంటర్వ్యూకి నా వస్తుందండి. అలా కూర్చుంటే కాన్ఫిడెంట్ కూర్చోండి. అడిగి చెప్పలేదు, నో ఐ డోంట్ నో, ఐ ట్రై టు లెర్న్, ఐ లెర్న్ టు ట్రై. నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, చెప్పండి. తెలియపోతే తెలిసింది చెప్పండి ధైర్యంగా. ఎప్పుడైతే మీలో కాన్ఫిడెన్స్ లేదో మీరు తెలిసి కూడా చెప్పలేరు. కాన్ఫిడెన్స్ లేనివాడు ఏమీ సాధించలేడని గుర్తుంచుకోండి. వాడికి ఎంత నాలెడ్జ్ ఉండొచ్చు, ఎంత తెలిసి ఉండొచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే ఏమి రాదు. వాడు కాన్ఫిడెన్స్, నమ్మకం, ఆ నమ్మకం ఉంటేనే, ఆ విశ్వాసం ఉన్నవాడే సాధిస్తాడు. ఎంత సబ్జెక్ట్ ఉన్నా సరే విశ్వాసం లేకపోతే తుస్సు. అదే సాఫ్ట్ స్కిల్స్లో కావాల్సింది కాన్ఫిడెన్స్ స్కిల్స్. అంచేత విజయం సాధించడానికి కావాల్సినది అంతే ధైర్యంగా చక్కగా వచ్చి చెప్పి ఏదైనా సరే ఎస్ నాకు చెప్తున్నాను, తెలీదా, నాకు తెలుసుకుంటానండి, నేను తెలుసుకుంటానని చెప్పాలి. వాడు తెలుసుకుంటాను, చేస్తాను. ఆ కాన్ఫిడెన్స్ అని చెప్పి మనిషికి అయితే వాళ్ళే సాధిస్తారు. నమ్మకం తన మీద తనకు నమ్మకం లేనివాడు ఏమీ సాధించలేడు. అంచేత జీవితంలో ఏదైనా సాధించాలంటే మనిషికి కావాల్సింది ఆత్మవిశ్వాసం. దాని తగ్గట్లు వాడు కృషి ఉండాలండి. కృషి లేకుండా ఏం లేకుండా వచ్చి కూర్చుంటే ఏమో అసలు నోరెప్పుడాడు వాడు పిరికాడుగా కూర్చుంటాడు. పిరికివాడుగా కూర్చునే దేవుడు కాన్ఫిడెన్స్ లేనివాడు, నాలెడ్జ్ లేనివాడు, గుర్తుంచుకోండి. కానీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, మీలో నాలెడ్జ్ ఉంది, కానీ మీరు ఇలా కూర్చొని నమ్మకం ఏమవుతుంది మన ఒకరు కూర్చొని ఏమవుతుంది, మీకేమీ సాధించలేరు.
అంచేత ఒకడేమో ఏమి తెలియకుండా కూర్చుంటాడు, ఒకటి ఉండి అన్నీ తెలుసుకునే పని రాకుండా కూర్చుంటాడు. అంచేత కాన్ఫిడెన్స్ కావాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు సక్సెస్ గుర్తుంచుకోండి. అలాగే ఇంకోటి ఏంటి, ఇంకో సాఫ్ట్ స్కిల్స్ ఫోకస్, దృష్టి కేంద్రీకరించడం. మీ కేంద్రీకరణ, మీరు చదువు కుర్రాడు అనుకోండి, స్టూడెంటు వాడు చదువు మీద దృష్టి కేంద్రం. ఏది చదువుతున్నాడో వాళ్ళ పరీక్షల మీద కేంద్రం, ఏ పని చేస్తున్నాడో దాని కేంద్రీకరణ. ఒక పని చేసేవాడు పని మీద కేంద్రీకరణ కావాలి. సాఫ్ట్ స్కిల్స్లో కేంద్రీకరణ, ఆ పని మీద దృష్టి కేంద్రీకరించాలి. ఏమిటి దేని మీద ఫోకస్ అంటాడు. కుర్రాడైతే నేను పరీక్ష పాస్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలనుకుంటున్నాను, దట్ ఇస్ మై ఫోకస్ పాయింట్. ఒక బిజినెస్ మ్యాన్ అన్నాడు, ఏమిటయ్యా నీ ఫోకస్ ఏంటంటే, నేను నా బిజినెస్ని 1కి 4 రెట్లు చేయాలనుకుంటున్నాను, లేదా నా ప్రోడక్ట్ని 1కి 4 రెట్లు సేల్ ఎట్లు చేయాలనుకుంటున్నాను. నేను దాని మీద ఉన్నాను, నా ఫోకస్ అంతా దాని మీద ఉంది. ఆ ఫోకస్ ఎలా వస్తుంది అనేది వాడు చెప్తాడు. ఆ ఫోకస్ రావడానికి వాడు చేసుకోవాల్సినవన్నీ వాడి మనసులో ఏ రంగం ఉండాలి ఏంటని. ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశాడు అనుకోండి, కాన్ఫిడెన్స్ ప్రాజెక్ట్ చేసి వాడు దానికి సంబంధించిన ముఖ్యంగా ఆ విషయాలని తెలుసుకుంటాడు. వాడు కావాల్సిన ఏంటి, వాడు ఒక ప్రోడక్ట్ చెప్పిన ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, లేదా మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, వాడు ఫోకస్ ఉంది. ఫోకస్ అంటే వాడు ఏం చేశాడు, వాడు దాంతో మొత్తం కాన్సెప్ట్, దాన్ని ఎలా వాడి ప్లానింగ్ ఉండాలి. దాంట్లో ఫోకస్ యొక్క ప్లానింగ్, వాడి కస్టమరు, దాని ప్రైస్ ఎలా ఉంటే వాడి దగ్గరికి వెళుతుంది, దాని సేల్ ఏ రంగా చేయాలి, మార్కెటింగ్ ఏ రంగా ఉండాలి, ఇదంతా ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసి సేల్ చేసే దాని మీద వాడి ఫోకస్ అంతా ఉంటుంది. అలాగే వాడు గోల్ అది ఎంత కావాలి, గోల్ ఉండాలి ప్రతి వాడికి. లైఫ్లో లక్ష్యం లేని జీవితం చుక్కా లేని నావలాంటిది చెప్తాం. ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, మ్యానుఫ్యాక్చర్ అంటే దాన్ని మరి ఊరికి చేసి కూర్చోటి లాభం ఏంటి, మార్కెటింగ్ చేయాలి ఊరికి వెళ్ళిపోతుందా? అది ఏ కస్టమర్ వాడు ఫోకస్ చేయాల్సిన ఎక్కడ, మార్కెటింగ్ ఒక ప్రోడక్ట్ చేస్తే కస్టమర్ ఉండాలి దృష్టిలో ఫోకస్. అది ఏ ప్రైస్లో ఉండే కస్టమర్కి జీవితం చూసుకోవాలి. అంతేగాని వాడు ఫోకస్ కానీ దాని ప్రైస్ ఎక్కువగా ఉందనుకోండి, నో యూస్. వాడు ఎవరి కోసం తయారు చేస్తున్నాడో ఆ తయారు చేసే ప్రైస్ వాడి ఫోకస్ లేకపోతే లాభం లేదు. అక్కడే బిజినెస్ ఫెయిల్యూర్, మ్యానుఫ్యాక్చర్ ఫెయిల్యూర్ అంతా అక్కడ వస్తుంది. వాడికి ఫోకస్ అంటే ఏది చేస్తున్నాడో దాని మీద అంత దృష్టి కేంద్రించి దానికి సంబంధించిన విభాగాలన్నింటి మీద వాడు దృష్టి ఉండాలి. ఒక ప్రోడక్ట్ తయారు చేసి సరిపోలా, ఫోకస్ తయారు చేస్తే కస్టమర్ ఎవడు, ఆ కస్టమర్కి ఎంత కాస్ట్ అయితే ఇప్పుడు కొంటాడు వాడు, దీన్ని ఎలా మార్కెటింగ్ చేస్తాము, ఆ సేల్ ఎలా ఉంటుంది, సేల్ దగ్గర సేల్ ఎలా ఉంటుంది, అందువన్నీ తీసుకొని ఆ కంచె ఎలా చేసి అంతా చూసుకుంటే. అలాగే దీని బడ్జెట్, మరి తయారు చేద్దాం బడ్జెట్ కావాలి వాడికి, దానికి డబ్బే నేను అనుకున్న ప్రోడక్ట్ చేద్దాన్ని మరి మనీ కావాలి వాడి దగ్గర ఉందా, బ్యాంకులో తీసుకోవాలి, ఇంకో దగ్గర అప్పులు తీసుకోవాలి. ఇదంతా కూడా ఫోకస్ పెట్టుకుని ఆరంగా చేస్తే వాడి దగ్గర దేనికైనా సరే ఈ రకమైన ఫోకస్ అని కావాలి. అంచేత ఫోకస్ దృష్టికి ఏది చేయాలనుకుంటున్నాడో ఒక పని చేయాలన్న దాంట్లో వాడు చేయాలండి. అంటే ఈ రంగం మనం దీంట్లో తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్, ముఖ్యంగా బిజినెస్ పీపుల్కి, అలాగే ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి కావాల్సింది పబ్లిక్ స్పీకింగ్ స్కిల్. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఎలా ఉంటుంది పబ్లిక్ స్పీకింగ్ స్కిల్, హౌ టు గెట్ సక్సెస్ అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సాఫ్ట్ స్కిల్స్ అనేవి తెలుసుంటేనే సక్సెస్ అవుతుంది, లేకపోతే ఏదో వయా మీడియాగా అలా సాగుతాయి. నో, ప్రతి ఒక్కడికి నిబిడీకృతంగా శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యాలని మనం చక్కగా అందిపుచ్చుకుని సక్సెస్ సాధించాలి. కావాల్సింటే సాఫ్ట్ స్కిల్స్ ఎవరైతే తెలుసుకుంటాడో, ఎవరికి దాని గురించి అండర్స్టాండ్ చేసే పని మీద ముందు వాడికి మాత్రం కాన్సన్ట్రేషన్ ఉండాలి, చేసే సక్సెస్. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పబ్లిక్ స్పీకింగ్ ఏంటి, అది ఏ రకంగా ఉపయోగపడుతుంది, పబ్లిక్ స్పీకింగ్ ఎలా ఉండాలి అనే విషయం మీద తెలుసుకుందాం. అంత సెలవు, నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.